ఆదికాండం 31వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. ఎవని యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. చూడండి, లాబానుకు తెలియకుండా యాకోబు కుటుంబ సమేతంగా తాను ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లాబానుకు తెలిసి వచ్చింది. వెంటనే కొద్దిమంది వ్యక్తుల్ని వెంట పెట్టుకుని యాకోబును తరుముకుంటూ వెళ్ళగలిగాడు, యాకోబును కలవగలిగాడు. లాబాను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా ఇంటి దేవతలను నీవు దొంగలించుకుని వెళ్ళిపోతున్నావా? యాకోబు అంటున్నాడు, లాబాను, నీ ఇంటికి సంబంధించినది ఏదైనా కానీ నా ఇంటిలో ఉండగలిగితే నువ్వు తీసేసుకో. ఒకవేళ ఎవరైనా నీ ఇంటికి సంబంధించిన దాన్ని ఎవడైనా తీసుకుని వస్తే వాడు ఏం కాకూడదు? బ్రతకకూడదు, వాడు చనిపోవాలి. అంటే నీ ఇంటికి సంబంధించిన నీ ఇంటి యొక్క దేవతలు, గృహదేవతలను ఒకవేళ ఎవరైనా నా ఇంటికి సంబంధించిన వారు పట్టుకొని వచ్చి ఉంటే వారు బ్రతకకూడదు, వారు చచ్చిపోవాలి. ఎవరన్నారా మాట? యాకోబు అన్నాడు. ఎవరితో అన్నాడు? లాబానుతో అనగలిగాడు. వెంటనే లాబాను ఏం చేశాడు? యాకోబు గుడారంలోనికి వెళ్ళాడు, అంతా చూశాడు, అగుపించలా. లేయా గుడారంలోనికి వెళ్ళాడు, అంతా చూశాడు, కనిపించలా. దాస్యుల గుడారంలోనికి వెళ్ళాడు, అంతా చూశాడు, కనిపించలా. రాహేలు గుడారంలోనికి వెళ్ళిపోయాడు. రాహేలు గుడారములోనికి వెళ్ళి ఆ గుడారాన్ని వెదికేటప్పుడు బైబిల్లో నీవు చూడు, అదే 31వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుకుందాం. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని, చూడండి, వంటే సామాగ్రిలో ఆ పెట్టెలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతా కూడా చూచినప్పటికీ కూడా దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున కోపపడవద్దు, నేను కడగా ఉన్నాను, నాలో స్త్రీ ధర్మం జరుగుతుంది, నేను కడగా ఉంటున్నాను. తండ్రి లాబాను, నా విషయంలో కోపపడవద్దు. లాబాను యొక్క గృహదేవతలను రాహేలు దొంగలించి, లాబాను వచ్చి అన్ని గుడారాలు తనిఖీ చేసేటప్పుడు నా తండ్రి నా గుడారములోని కూడా వస్తున్నాడని, ఒంటెలకు సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉన్నదో ఆ సామాగ్రి పెట్టడానికి ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో ఆ గృహదేవతలను పెట్టి ఆ పెట్టెను మూసి ఆ పెట్టి మీద కూర్చోగలిగాది. లేవలేదు ఆమె. తన తండ్రి లాబాను వచ్చి గుడారమంతా చూస్తున్నాడు. తండ్రి, నీవు కోపపడవద్దు, నాలో స్త్రీ ధర్మం జరుగుతుంది, నేను కడగా ఉంటున్నాను, నేను లేవలేను, నిలవలేను. అబద్ధమాడింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, రాహేలు చేసిన తప్పు ఏమిటి అంటే, ఏ తండ్రి ఇంటి నుండి ఏ గృహదేవతలనైతే అపహరించి తీసుకుని వచ్చిందో ఈ రాహేలు ఆ గృహదేవతలు రహస్యంగా పూజించిన వ్యక్తి ఈమె. ఆమె దొంగలించి పట్టుకుని వచ్చింది అంటే వాటి మీద మమకారం ఉన్నట్టు కాదా? వాటి మీద ప్రేమ ఉన్నట్టు కాదా? వాటిని పూజించినట్టు కాదా? పరమందున్న దేవుడు దాన్ని తెలుసుకోగలిగి రాహేలును బేతేలుకు వెళ్ళనివ్వలేదు, బెత్లెహేముకు వెళ్ళనివ్వలేదు. బెత్లెహేముకు వెళ్ళనివ్వకుండా దేవుడే ఆమె అక్కడే తనువు చాలించేటట్టుగా చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం, రాహేలు తన భర్త అయిన యాకోబు ఏ దేవుని నమ్మాడు, ఏ దేవుని కొనియాడుతున్నాడు, ఏ దేవునికి ప్రార్థిస్తున్నాడు, ఏ దేవునికి బలిపీఠం కడుతున్నాడు, తన భర్తను పూలిన జీవితం రాహేలులో కనబడలేదు. ఆమె రహస్యంగానే అపహరించింది గృహదేవతలను, రహస్యంగానే పూజిస్తూ ఉంది.
విగ్రహాన్ని ప్రేమించిన వ్యక్తి. అందుకే నీవు అర్హురాలు కాదు బెత్లెహేముకు వెళ్ళటానికి. అనర్హురాలు అక్కడి చచ్చిపోయాది, అనుమతి పొందలేకపోయాది. ఈరోజు నీవు పరలోకానికి ప్రతిబింబముగా ఉన్న బెత్లెహేం అనే పరలోక పురానికి నువ్వు చనిపోయిన తర్వాత వెళ్ళాలి. మనిషికి రెండు, ఒకటి మోక్షం, రెండు నరకం. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాలా, మోక్షానికి వెళ్ళాలా? మోక్షంలో దేవుడున్నాడు, దూతలున్నారు, పరిశుద్ధులున్నారు. అనగా ఎత్తబడే ప్రతి పరిశుద్ధుడు కూడా ఆ బెత్లెహేం అనే పరలోకపురములో ఉండగలుగుతాడు. అక్కడికి వెళ్ళాలి అంటే విగ్రహారాధన ఉండకూడదు. విగ్రహారాధన అంటే ఏదో ఒక చెట్టు నుండి, ఏదో ఒక రాతి నుండి మానవుని స్వహస్తములతో చేయబడి దానికి ఒక రూపాన్ని ఇచ్చి దాన్ని కొనియాడడం కాదు. దేవుని కంటే ఎక్కువగా ఎవడు దేనిని ప్రేమించినా అది వానికి అది ఏమై ఉంటుంది? విగ్రహారాధన. విగ్రహారాధన. సృష్టిలో కనిపించేవి ఏవైతే ఉన్నాయో వాటిని దైవ స్వరూపముగా మార్చుకొని కొనియాడేదాన్ని విగ్రహారాధన మనం అంటాం. ఎందుకంటే సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను మర్చిపోయారు. అయితే బైబిల్ చెప్పే విషయం ఏమిటి అంటే గాన దేవుని కంటే ఎక్కువగా ఎవడైనా కానీ దేనిని ప్రేమిస్తాడో అది వానికి ఏమైపోతుంది? విగ్రహం అయిపోతుంది. ఈరోజు మనం ఆలోచిద్దాం, దేవుని కంటే ఎక్కువగా నేను ప్రేమించేది ఏదైనా ఉందా? నేను మళ్ళీ చెబుతున్నా, నీవు నమ్మిన దేవుడు నిజదేవుడు, నీవు నమ్మిన దేవుడు లోకరక్షకుడు. ఎవడు కాదన్నా కూడా ఆయనే నిజమైన దేవుడు. దేవుడు దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అటువంటి దేవాతి దేవుని విడిచిపెట్టి ఆయన కంటే ఎక్కువగా నీవేదైనా ప్రేమించడం జరిగితే నీవొక విగ్రహారాధికుడు, నీవొక విగ్రహారాధికురాలు. అటువంటి జీవితము జీవించే నిన్ను పరలోకపు యొక్క పురమని చెప్పబడేటువంటి ఆ బెత్లెహేముకు నీవు వెళ్ళలేవు. నీవు ఇంత బ్రతికి పరలోకానికి వెళ్ళలేదంటే నీవెంత మోసం చేసుకుంటున్నావు. నీకేం తెలుసు అసలుకు? నీ తెలివి ఎక్కడ పోయింది? నీ జ్ఞానం ఎక్కడ పోయింది? నీ బుద్ధి ఎక్కడ పోయింది? నీ వివేకం ఎక్కడ పోయింది? జ్ఞానం ఉండినా లేని దానివిగా, బుద్ధి ఉండినా లేని వ్యక్తివిగా, తెలివితేటలు ఉన్నా లేని వ్యక్తివిగా ఈరోజు నువ్వు బ్రతుకుచున్నావు అంటే ఎంత అసమర్థతమైన జీవితం జీవిస్తున్నావు నువ్వు ఆలోచించు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏది ఉండకూడదు. దేవునికి ప్రథమ స్థానమే. నువ్వు దేవుని కంటే ఎక్కువైనా ప్రేమిస్తున్నామంటే అదే నీ విగ్రహం. నువ్వు విగ్రహారాధనలో ఉంటున్నావు. రాహేలు ఉంది, బెత్లెహేముకు పంపలేదు. నీలది ఉంది. నీ చావు తర్వాత బెత్లెహేం అనేటువంటి పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. జీవితాన్ని మార్చుకో, బ్రతుకును మార్చుకో. మొదట దేవుని ప్రేమించు, దేవుని ప్రేమించు, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వు. అప్పుడు దేవుడు లోకములో ప్రేమింపబడేవి ఎన్ని ఉండినా అన్నిటినీ ప్రక్కన పెట్టి నా బిడ్డ నన్ను ఒక్కనే ప్రేమించింది, నాకే ప్రథమ స్థానం ఇచ్చింది అని పరలోకములో నీ గురించి దేవదూతలకు అంతా కూడా దేవుడు చెప్పాడంటే, ఆ దూతలంతా కూడా జేజేలు పలికారంటే నీకు ఎంత ఘనత తెలుసా? ఎంత సంతోషం తెలుసా? అది అసలైన క్రిస్మస్. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27 చూడు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. కానీ చూడండి, నిషిద్ధమైనది ఏది కానీ, అసహ్యమైనది, అబద్ధమైనటువంటి దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. గొర్రెపిల్ల అని చెప్పబడుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఒక జీవ గ్రంథం ఉంది.
ఆ గ్రంథములో ఎవని పేరైతే గన వ్రాయబడి ఉండదో అలాంటి వాడు వెళ్ళలేడు. వెళ్ళలేని వాడు ఎవడంటున్నాడు? మొదట నిషిద్ధమైనది, రెండవది అసహ్యమైనది, మూడవది అబద్ధమైన దాన్ని జరిగించేవాడు. వెళ్ళడు వీడు. నిషిద్ధము అంటే శుద్ధము కానిది నిషిద్ధం. జీవితాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. నిషిద్ధమైనది ఎక్కడ కానీ జీవితంలో జరిగించుకోకూడదు. ఎంత శుద్ధతగా నువ్వు బ్రతుకుతావో పరలోకంలో నీకు ఎంట్రన్స్ ఉంటుంది. అసహ్యమైనది ఏంటది? అసహ్యమైనది ఏదైనా ఒక చేదు నీ నాలుగు తగిలితే దాన్ని కడుపుకు పోనివ్వవు. నీవు దాన్ని ఏం చేస్తావు? దాన్ని ఉమ్మేస్తావు. నువ్వు ఉమ్మి వేస్తున్నావంటే అది నీకు అసహ్యం. ఆ విధంగా అసహించబడేటువంటి జీవితంగా మనం ఉండకూడదు. బైబిల్లో దేవుడు ఎవరిని అసహించుకున్నాడు? దేవుడు ఎవరిని ఉమ్మి వేశాడు? దేవుడు అసహించుకున్నది ఏది అంటే, నేను చెబుతా, మీరు వినండి. బైబిల్ తీకండి, నేను చెప్పేస్తాను. ద్వితీయోపదేశకాండం 32:32లో వారి ద్రాక్షవల్లి సొదమ ద్రాక్షవల్లి, అది గొమర్రా పొలాలలో పుట్టినది, వాటి పళ్ళు పిచ్చి పళ్ళు, వాటి గెలలు చేదైనవి అని వ్రాయబడి ఉన్నది. వారి ద్రాక్షవల్లి సొదమ ద్రాక్షవల్లి, అది గొమర్రా పొలాలలో పుట్టింది, వాటి పండ్లేవి? పిచ్చి పండ్లు, వాటి గెలలు చేదైనవి అని ద్వితీయోపదేశకాండం 32:32లో రాస్తాడు. అక్కడ ద్రాక్షవల్లి అని పిలువబడినది ఎవరు అంటే లోతు యొక్క కుటుంబమే. ద్రాక్షవల్లిగా పిలువబడేది లోతు యొక్క కుటుంబం. కనానులో ఉన్నటువంటి అబ్రహాము దగ్గర ఉండకుండా సొదొమకు సంబంధించిన భూభాగాన్ని చూచి దాని చేత ఆకర్షించబడిపోయి ఆ రోజున అబ్రహాముని విడిచిపెట్టేసి లోతు కుటుంబ సమేతంగా సొదొమకు వెళ్ళి గుడారం వేసుకోగలిగాడు. అందుకే అక్కడ లోతు ఏమయ్యాడు అంటే సొదొమవాసి అయిపోయాడు. కనానులో ఉన్నంత వరకు కనాను నివాసి. ఎప్పుడు సొదొమకి వెళ్ళిపోయాడో అక్కడ సొదొమ నివాసి అయిపోయాడు. అందుకే వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అక్కడ గుడారం వేసుకున్నాడు కాబట్టి అతడు సొదొమకు సంబంధించిన వాడైపోయాడు. అయితే ఆ ద్రాక్షవల్లి పండ్లు పిచ్చివి, అవి చేదైన గెలలు. ద్రాక్షవల్లిని చెప్పబడుచున్న లోతు యొక్క 2 కుమార్తెలే చేదైన గెలలు. ద్రాక్షవల్లికి ఉండేటువంటి ఆ ద్రాక్ష గెలలు కాదు మనం అర్థం చేసుకోవలసింది. ద్రాక్షవల్లి లోతు అయితే ఆ ద్రాక్షవల్లి యొక్క గెలలు లోతు కుమార్తెలే. ఆ గెలలు ఎలాంటివి అంటాడు? చేదైనవి, పిచ్చివవి. లోతు యొక్క కుమార్తెలు గెలలుగా పిలువబడుతున్నారు. లోతు యొక్క కుమార్తెలు పిచ్చివాళ్ళు, పిచ్చి పండ్లు, వారు చేదైన గెలలు. ఎందుకు ఆ పేరు వచ్చింది? దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? దేవుని ప్రజలైన మీరు ఎక్కడ కానీ కానటువంటి వారితో మీరు సహవాసం చేయొద్దు అని ఆది నుండి దేవుడు వినిపిస్తూనే రాగలిగాడు. అయితే ఇశ్రాయేలు పనులు చేసి దైవాశీర్వాదాలు పోగొట్టుకోగలిగారు. అయితే ఇక్కడ లోతు యొక్క కుమార్తెలు చేసిన పనులు ఏమిటి అంటే, వారు మత్తును ద్రాక్షరసాన్ని సేవించి మత్తులై పడి తండ్రి తమతో పాపం చేయటానికి అవకాశాన్ని కల్పించి తండ్రి ద్వారా పెద్దది చిన్నది గర్భవతులైపోయారు. పెద్దదానికి పుట్టినవాడే మోయాబు, చిన్నదానికి పుట్టినవాడు బెన్నమి. వాడు అమోనీయుల దేశానికి మూలపురుషుడైపోయాడు. లోతు యొక్క కుమార్తెలు అక్రమ సంబంధమును, అక్రమ కార్యాన్ని వారు చేసి గర్భవతులై సంతానాన్ని సంపాదించుకొని బిడ్డలను కనగలిగారు. ఒకడు మోయాబు దేశానికి మూలపురుషుడు, మరొకడు అమోనీయుల దేశానికి మూలపురుషుడైపోయాడు. అందుకే ద్రాక్షవల్లి అని చెప్పబడుచున్నటువంటి లోతుకు ఉన్నటువంటి ఆ గెలలనేటువంటి వారే లోతు కుమార్తెలు. వారు చేదైనటువంటి గెలలు. అనగా చేదు ఏ విధంగా మనము కడుపుకు పోనివ్వకుండా దాన్ని ఉమ్మివేసి అసహించుకుంటున్నామో, లోతు యొక్క కుమార్తెలు కూడా దేవుని చేత ఉమ్మివేయబడిన వారు, దేవుని చేత అసహించబడిన వారు. ద్రాక్షారసాన్ని తాగి మత్తులై పడచ్చా?
పడి తండ్రికి అవకాశాన్ని ఇవ్వచ్చా? తండ్రితో వీరు తప్పు చేసి తండ్రి ద్వారా గర్భాన్ని సంపాదించి పిల్లలు కన్నారు వీరు. పెద్దదానికి చిన్నదానికి 2 దేశాలు ఏర్పరచబడ్డాయి. మోయాబు దేశము, అమ్మోనీయుల దేశం. అసహించుకున్నాడు దేవుడు. పరలోక రాజ్యములో దేవుడు అసహ్యమైనవి అంటున్నాడు, నిషిద్ధమైనవి అంటాడు, అబద్ధంతో కూడినవి, పరలోకంలో ప్రవేశించడానికి వీలు లేదు. బైబిల్ చెబుతూ ఉంది. లోతు కుమార్తెలు సహితము దేవుని చేత అసహించబడిన వారు. ఈ 2 దేశాలు కూడా ఇహానికి పరానికి చట్ట విరుద్ధంగా ఉత్పత్తి అయిన సంతానం అది. అందుకే దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మోయాబీయులతో కలవద్దండి, అమ్మోనీయులతో కలవద్దండి, వారి అక్రమ సంతానం. దేవుడు చెప్పాడు. పోనీ ఇశ్రాయేలుకైనా తెలివి ఉందా, బుద్ధి ఉందా వాళ్లకు? యూదా బెత్లెహేములో కరువు వచ్చేసింది. కరువు వస్తే రాని. బెత్లెహేములో దేవుడు ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు. కరువు వస్తే రాని. మోయాబులో దేవుడు లేడు, దేవుని ప్రజలు లేరు. ఆయన ఆహారం అక్కడ దొరుకుతూ ఉంది. ఆహారము దొరికే స్థలములో దేవుడు లేడు, దేవుని ప్రజలు లేరు. ఆహారము దొరకని స్థలములో దేవుడు ఉన్నాడు, దేవుని ప్రజలు ఉన్నారు. అయితే దేవుని విడిచిపెట్టింది, దేవుని ప్రజల్ని విడిచిపెట్టింది. దేవుడు లేని, దేవుని ప్రజలు లేని ఆహారం కోసం కకృతి పడి వెళ్ళిపోయింది. ఎవరు? నయోమి. ఆడెళ్ళింది అంతే. తప్పు చేసింది నయోమి, చాలా తప్పు చేసింది. అక్కడికి వెళ్ళింది కానీ తిండి దొరికింది, కానీ ఆ తిండి బ్రతికించలేదు తన భర్తను. భర్త చచ్చిపోయాడు, పెద్ద కుమారుడు చచ్చిపోయాడు, రెండో కుమారుడు చచ్చిపోయాడు. నువ్వెక్కడున్నావు? బెత్లెహేములోనే ఉండాలి. అక్కడ దేవుడున్నాడు, దేవుని ప్రజలున్నారు. దేవుడు లేని స్థలానికి వెళ్ళొద్దు. దేవుడు లేని ప్రజలతో సంగత్యం పెట్టవద్దు. చచ్చిపోతాం, ఆశీర్వాదాలు ఉండవు. అందరి పోగొట్టుకునింది, బుద్ధి తెచ్చుకునింది. తన చేతితో తానే చెంప మీద కొట్టుకుని బెత్లెహేముకు చేరిపోయాది. అప్పుడు ఆశీర్వదించబడగలిగాది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, బెత్లెహేముకు రాహేలును వెళ్ళనివ్వలేదు. గృహదేవతలను ఆరాధించేది. నిజ దేవుని విడిచిపెట్టింది. నీ బెత్లెహేం ఇహానికి సంబంధించింది కాదు, అది పరలోకపు బెత్లెహేం. నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే నీ తల్లి ఏ దేవుని నమ్మి ఉందో, నీ తండ్రి ఏ దేవుని నమ్మి ఉన్నాడో, నీవు ఏ దేవుని ప్రజల మధ్య అయితే తిరుగుతున్నావో వారితోనే నీ సహవాసం. కాదని నువ్వు అనుకుంటివో, వేరొక వాడితో సహవాసం పెట్టుకుంటివో, నీ కీడు నీవే కోరుకోవటానికి పరిగెత్తుతున్నావన్న విషయం మరిచిపోవద్దు. జ్ఞానోదయం రాని నువ్వు కాపాడుకో, నీ కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడుకో. పరలోకములోనికి రానివ్వకుండా నిషిద్ధమైనది రాదని, అసహ్యమైనది రాదని, అబద్ధంతో కూడింది కూడా, ఇవన్నీ కూడా ఏది కూడా రానివ్వదు. ఎక్కడ కానీ దేవుని యొక్క దృష్టిలో దేవుని చేత మనం అసహ్యము అనిపించేటువంటి అసహ్య కార్యాలు చేయకుండా మనం బ్రతుకుదాం. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీవెప్పుడైతే గాన పరలోకానికి వెళ్ళిపోతావో నీ మరణము తర్వాత, ఈ క్రిస్మస్ కాదు, ఇది ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ సంవత్సరంలో డిసెంబర్ 1వ తారీఖు రోజుకు సంతోషం ఉంటుంది. 26 నుంచి చూడుగాక అప్పులోడు కూర్చుంటాడు. వడ్డీ కడతావా, తీసుకొని అప్పు ఇచ్చేస్తావా అని. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది నీకేది? క్రిస్మస్ సంతోషమా? అప్పుల దుఃఖం, అప్పుల బాధ, అప్పుల కష్టం. అంతే. పరలోకానికి వెళితే ఎప్పుడూ సంతోషమే. పరలోకానికి వెళితే ఎప్పుడు ఆడ దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, మరణం ఉండదు, ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, ఏమీ ఉండదు. ప్రశాంతంగా దేవునితో నిత్య ఆనందం. తెలియదు అసలుకు నీకు. కాబట్టి ఆ నిజమైన క్రిస్మస్లోనికి నువ్వు వెళ్ళడం ఎంతైనా నీ జీవితానికి మంచిది. కాబట్టి రాహేలు బెత్లెహేముకు ఎందుకు వెళ్ళలేదు?
గృహదేవతలను ఏం చేసేది? దొంగలించి దాచిపెట్టి రహస్యంగా ఆమె ఏం చేస్తుంది? వాటిని పూజిస్తూ రాగలిగారు. అందుకే దేవుడు వెళ్ళనివ్వలేదు. ఈరోజు నీవు కూడా అంతే. అటువంటివి ఏవైనా అంటే దాని అర్థం ఏదో విగ్రహాన్ని తీసుకొని ఇంట్లో పూజిస్తామని, అది కాదు విగ్రహారాధన, అస్సలు కాదు. దేవుని కంటే ఎక్కువ నువ్వేది ప్రేమిస్తావు అదే నీకు. మమ్మీ నువ్వు వద్దు పో, డాడీ నువ్వు వద్దు పో, బైబిల్ వద్దు, సేవకుడు వద్దు, వాక్యం వద్దు, నేను ఏది ప్రేమిస్తున్నాను అదే నాకు కావాలి. బుద్ధి లేని దానివి, బుద్ధి లేని వాడవు నీవు. తల్లి గర్భములో నుంచి బయట పడింది మొదలుకొని చచ్చిపోయేంత ఎవడు నిన్ను కాపాడుతున్నాడు? ఎవడు కాపాడుతున్నాడు? దేవుని కంటే నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నువ్వేది ప్రేమిస్తున్నావో అవి నిన్ను కాపాడుతున్నాయా? అవి నిన్ను ప్రేమిస్తున్నాయా? ఇది జీవితం కాదు, ఇది జీవితం కాదు. దేవుడే నీ సమస్తమైన ఆశీర్వాదాలకు, నీ సమస్తమైనటువంటి ఆధారాలకు, నీ సమస్తమైన మేళ్లకు ఎవరు మూలం? దేవుడే. దేవుడు నీకు బుద్ధి చెప్పేటప్పుడు జ్ఞానం కలిగిన దానివిగా, జ్ఞానం కలిగిన వాడుగా బ్రతకడం నీకు మంచిది.